వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ భీమడోల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారు పద్మజ మేడం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్తే అండి, నా పేరు జిఎస్ పద్మజ. నేను జెడ్పీ హై స్కూల్ భీమడోలు హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మా స్కూల్ గురించి చెప్పాలి అంటే, మా స్కూల్ 1956లో ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. దాదాపు 70 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ పాఠశాలలో చాలామంది చదువుకొని చాలా ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మా పాఠశాలలో 879 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి క్లాస్ కి ఒక రూమ్ ఉంది, తరగతి గది ఉంది, అలాగే బెంచీలు ఉన్నాయి, అలాగే ఐఎఫ్ ప్యానల్ ఉంది. టీచర్స్ 41 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు. 37 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అన్ని పోస్టులు వెల్ క్వాలిఫైడ్, మంచి మెరిటోరియస్ టీచర్స్ తోటి ఈ పాఠశాల రన్ అవుతోంది. అలాగే పాఠశాలలో మన లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ కూడా 75% రిజల్ట్ వచ్చింది. అందులో కూడా మాకు 500 కంటే కూడా 20 మందికి 500 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ మార్క్ 583. అలాగే త్రిబుల్ ఐటీలో 583 వచ్చిన కుర్రాడు త్రిబుల్ ఐటీకి కూడా సెలెక్ట్ అయ్యాడు. అలాగే టీచర్లు అందరూ చాలా కష్టపడి బాగా పనిచేస్తున్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా టీచర్లు చెప్పిన మాటని బాగా చదువుకుంటున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి మాక్సిమం అందరూ కూడా వాళ్ళ కృషిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి అందుతుందా? సార్, మా పాఠశాలలో ప్రభుత్వం వారు ఇచ్చిన పథకాలు అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మధ్యాహ్న భోజన పథకం. మధ్యాహ్న భోజన పథకంలో ఫోర్టిఫైడ్ రైస్ గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారు. అలాగే రాగి పిండి, ఎగ్, ఇవన్నీ కూడా చిక్కీలు, అన్ని పౌష్టికాహారం ప్రతి ఒక్క విద్యార్థి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా చక్కటి మధ్యాహ్న మా వంట వాళ్ళు కూడా చాలా చక్కగా తయారు చేసి పిల్లలకు రుచికరంగా తయారు చేసి అందరికీ అందిస్తున్నారు. ఎవరికైనా విద్యార్థికి అకస్మాత్తుగా మరి అస్వస్థతకి, అనారోగ్యానికి గురైతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మా పాఠశాలలో వచ్చేసట్ల స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గురువారం కూడా పిల్లలకందరికీ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాఠశాలకి హెల్త్ టీం వాళ్ళు ప్రతి వారం వస్తూ ఉంటారు. వాళ్ళు మా దగ్గర కూడా మేము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మా దగ్గర ఉంటుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పిల్లలకి తరచుగా వచ్చేటువంటి కడుపులో నొప్పి, తలనొప్పి, జ్వరాలు వచ్చేటువంటి టాబ్లెట్లు, ఇలాంటి అత్యవసరమైనటువంటి మందులన్నీ మేము మా దగ్గర పెట్టుకున్నాం. మేము ఏదైనా అవసరమైతే ఆ మందులను ఇస్తుంటాం. మేము అవసరమైన పిల్లలకి ఇస్తుంటాము. ఒకవేళ అది తగ్గకపోతే కనుక వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ చేత హాస్పిటల్కి పంపిస్తుంటాము. లేదంటే మా పాఠశాల ఉపాధ్యాయులే స్వయంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు. తగిన మందులన్నీ కూడా ఇస్తూ ఉంటారు. మీ స్కూల్లో విద్యా విధానం, టీచింగ్ మెథడ్స్, ఎటువంటి మెథడాలజీ ఉపయోగించి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు? స్లో లెర్నర్స్ ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? షైనింగ్ స్టార్స్ ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మా పాఠశాలలో విద్యా విధానానికి వచ్చేసరికల్లా అప్డేటెడ్గా మా టీచర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వాళ్ళు కూడా మార్పు చెందుతూ ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా అత్యుత్తమైనటువంటి విద్యా బోధనను అందిస్తున్నారు. క్లాస్లో పిల్లల్ని మేము 3 విభాగాలుగా చేసాము. బాగా చదివేవాళ్ళు, అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళందరినీ కూడా మేము టీచర్స్కి అడాప్షన్ ఇస్తాం. అడాప్టెడ్ టీచర్స్ వాళ్ళని ఎలా చదువుతున్నారు ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అలాగే మా పాఠశాల 9th క్లాస్ వాళ్ళకి క్లిక్కర్స్ అనేటువంటివి గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఆ క్లిక్కర్స్ ద్వారా వీళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ కంటెంట్లో క్విజ్, అలాగే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా యాక్టివ్గా క్లిక్కర్స్ ఉపయోగించుకుని వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. బాగా చదివే విద్యార్థులు ఉంటారు. 7th క్లాస్ అయిపోయి 8th క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు. వీళ్ళ కోసం గవర్నమెంట్ వారు నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. అంటే ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారు వాళ్ళకి. అలాంటి ఎగ్జామ్కి మా పాఠశాల కూడా ప్రతి సంవత్సరం మేము 30-40 మందిని ప్రత్యేకంగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అయ్యేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికోసం ఒక టీచర్ల బృందం ఎప్పుడు వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉంటుంది. అలాగే బాగా చదవకుండా కొంచెం చదువులో వెనకబడేటువంటి వాళ్ళని ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వాళ్ళని ఇంకా బాగా చదివేలాగా చేయడానికి సింపుల్ టెక్నిక్స్, సింపుల్ స్ట్రాటజీస్ ఉపయోగించి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు
ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం వారు అందించే పథకాలన్నీ కూడా అందించబడుతున్నాయి. అందులో ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫాము, అలాగే షూస్, బెల్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా డొక్కా సీతమ్మ ద్వారా మధ్యాహ్న భోజన పథకం జరుగుతోంది. అలాగే వందనం, తల్లికి వందనం పథకంలో భాగంగా మా పాఠశాలలో ఉన్నటువంటి దాదాపుగా అంటే ఎలిజిబుల్ అర్హత ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం ద్వారా వాళ్ళకి 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడ్డాయి. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ అంశాల పట్ల. తప్పనిసరిగా బాగా చదివించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ప్రభుత్వం వారు అందిస్తున్నారు. మా పాఠశాలలో అన్ని పథకాలు అందించి, మా పాఠశాలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకి అన్ని రకాలుగా పథకాలను అందించి విద్యార్థులకు తోడ్పాటును అందిస్తూ విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా పాఠశాల తరపున, మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున, మా విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా పాఠశాల లీప్ స్కూల్గా సెలెక్ట్ కావడానికి మా ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ పసమట్ల ధర్మరాజు గారు వారు చేసిన కృషికి కూడా మేము వారికి సదా కృతజ్ఞమై ఉంటాము. అలాగే మా పాఠశాల విద్యారంగంలో అభివృద్ధి చెందడానికి ఆర్జేడీ గారు, అలాగే డిఈఓ గారు, అలాగే MUO1 అండ్ MUO2 గారు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పాఠశాలను సందర్శిస్తూ మాకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ మా స్కూల్ తరఫున థ్యాంక్స్ అండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు మీ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? మరి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, గ్రామంలో ఉన్న పెద్దలందరికీ, అందరికీ కూడా మా స్కూల్ తరపున మేము చెప్పగలిగిన విషయం ఏంటంటే, మీరందరూ కూడా మా పాఠశాలకు రండి. మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రోగ్రెస్ని మీ కళ్ళతో మీరు స్వయంగా చూడండి. చూసి వాళ్ళని, మీ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, టీచర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, రిజల్ట్ రేటు చాలా బాగుంది, ఉత్తీర్ణత స్థాయి పెరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ విద్యార్థులని, మీ పిల్లల్ని పాఠశాలలో చేర్పించేటప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ బడుల్ని ఎంకరేజ్ చేద్దాం మనం. అలాగే విద్యార్థులందరినీ కూడా మంచిగా బాగా చదివేలాగా అందరం కృషి చేద్దాం. ఇప్పటి వరకు జిఎస్ పద్మజ గారు, హెడ్ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్స్ గారు అనేక విషయాలు చెప్పారు. మరి గవర్నమెంట్ స్కూల్స్ లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ఎందుకని పక్క చూపు వెళ్తున్నారని బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని వసతులు కల్పించబడినవి. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, హెల్త్ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరి కొన్ని ఆర్థికంగా తల్లికి వందల పథకాలు కూడా ఇస్తున్నారు. ఇన్ని వస్తున్నా కూడా మీరు ఎందుకని గవర్నమెంట్ స్కూల్స్ ని యూటిలైజ్ చేసుకోవట్లేదని ఆమె బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, ఒక్కసారి విజిట్ చేయండి స్కూల్ కి, 1 year చదవండి, మీకంతా బాగుంటేనే కంటిన్యూ చేయమని కడంగారు అంటున్నారు. అందరికీ ఒకే ఒక విన్నపం, గవర్నమెంట్ మన ఊరు మన స్కూల్ మీకోసం డిజైన్ చేసింది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆ MS మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి స్కూల్ ని ఎంతగా క్రమశిక్షణగా, వెల్ డిసిప్లైన్ గా, మరి వెల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని మరి ఇస్తున్నటువంటి మరి లెజెండరీ HM గారు, విజనరీ HM గారికి కంగ్రాచులేషన్స్ మేడం, హార్టీ వెల్కమ్. MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.